హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అత్తమ్మ వంటలు. ఈరోజు మనం అత్తమ్మ వంటలు ప్రోగ్రాంలో ఎంతో రుచికరమైన బెల్లం పరమన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పరమన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు: బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడానికమ్మా ఇవి లీటర్ పాలు తీసుకున్నానమ్మా. నేను అయితే కప్పు బియ్యం తీసుకున్నాను, కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకున్నానమ్మా, ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను. అయితే ఈ బియ్యం అమ్మ 3 గంటలు నానబెట్టాను. ఈ సగ్గు బియ్యం కూడా నానబెట్టానమ్మా. నానబెట్టి ఒక కప్పు బెల్లం తురిమాను. ఇదిగో బెల్లం. అయితేనమ్మా కప్పు పంచదార, యాలకులు. అయితే బెల్లం ఇష్టమైన వాళ్ళు పంచదార వేసుకోకపోయినా పర్వాలేదు. అయితే నేను అదో సగం ఇదో సగం వేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు పంచదార వద్దనుకున్నారనుకో అమ్మా, అనుకుంటే మొత్తం బెల్లం వేసుకోండి. నేను అదో సగం ఇదో సగం వేస్తున్నాను. యాలకులు 5-6 యాలకులు. ఈ పాలమ్మ లీటర్ పాలు తీసుకున్నాను కదా ఈ కప్పుకి. అయితే 1/2 లీటరే పోస్తాను పాలు ఇందులోను. పోసమ్మ బియ్యం ఉడకబెడతాను. ముందు ఉడకబెట్టిన తర్వాత దింపేటప్పుడు 1/2 లీటర్ పోస్తానమ్మా. అయితే ఈ సగ్గు బియ్యం కూడాను ఆ ముందు మనం అందులో వేసి ఉడకబెట్టుకుంటే ఏం చేస్తున్నాయి అంటే ఒకసారి పాలు ఇరుగు చూపుతున్నాయి. అందుకు ముందు సగ్గు బియ్యం ఒక ఉడుకు ప్రత్యేకంగా ఉడికిస్తాను. ఉడికిచ్చమ్మా అన్నం బియ్యం ఉడికిన తర్వాత ఈ సగ్గు బియ్యం అందులో కలుపుతాను అనమాట. ఏమా దింపేటప్పుడు పోస్తాను మళ్ళీ. ఏమా అమ్మ బాగుంటుంది పరమాన్నం. ఏమా అలా చేసుకుంటారు. కానీ నేను మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు ఇదిగో గిన్నె పెట్టాను, సగ్గు బియ్యం ఉడకబెట్టుకుందాం ఇందులోనేమ్మా. ఎరకండగా ఉడతాను అనమాట పరమాన్నం. వాటర్ వేసానమ్మా సగ్గుబియ్యం ఉడకబెట్టడానికి. సగ్గుబియ్యం ఇదిగమ్మా ఈ కప్పు సగ్గుబియ్యంకి ఈ గ్లాసుడు వాటర్ పోసాను. ఏమ్మా ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకుంటే మనకి ఏం చేస్తాయంటే ఇరక్కుండా ఉంటాయి అన్నమాట పాలు. ఏమ్మా ఈ పక్కన పెట్టేసుకుని ఆ పరమాన్నం ఉడికిన తర్వాత ఈ అందులో కలిపేసుకుంటే అమ్మా బాగుంటాయి అన్నమాట. ఆల్రెడీ నానబెట్టేసాను కదమ్మా వాటితో పాటు. ఎంతో టైం పట్టదు. ఇది ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఏమ్మా పక్క పై మీద ఇదిగో కళాయి పెట్టానమ్మా. ఇందులోనేమో అన్నం వండుకుందాం. ఏమో పరమాన్నం వండుకుందాం. ఇందులో లీటర్ పాలు కదా, అయితే సగమే పోస్తానమ్మా. ఇందులో పోసి అన్నం ఉడికిన తర్వాత అమ్మ అప్పుడు ఈ పాలు పోస్తాను అనమాట. మళ్ళీ దింపేటప్పుడు కాసిన పాలేనమ్మా ఇవి. ఇలా సగ్గుబియ్యం ఉడకబెట్టుకునమ్మా ముందు మనం పక్కన పెట్టుకుని అది ఉడికిన తర్వాత కలుపుకుంటే అమ్మా మనకు నీట్గా ఉంటే పరమాన్నం ఎరగవు. పాలు ఎరగవమ్మా. అయితే ఒక విరక పాలు ఇరుగు చూపుతున్నాయి ఈ మధ్యన. అందుకని మాది తర్వాత కలుపుకుందాం. ఏమ్మా అలా కలుపుకుంటే పరమాన్నం బాగుంటుంది. పొంగుతున్నాయి కదా, ఇవి ఓసారి కాసినాయనమ్మా. అయితే మళ్ళీ నీకు పెట్టాను కదా, మళ్ళీ పొంగిచ్చానమ్మా. ఇగో ఈ కప్పు బియ్యం ఇందులో వేసేస్తున్నాను. ఏమ్మా ఇది ఉడికేదాకా ఇలాగా ఉడికేదాకా ఇలా ఉడకబెట్టుకుందాం. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. నేనేమ్మా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అమ్మ. ఇగో ఉడుకులు అనేసి ఇంకా ఇది కట్టేస్తాను. ఇంకా ఏమ్మా ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇవి ఏమ్మా చిక్కబడిపోతాయి కూడా. ఇదిగమ్మా ఇంకా పలుకుంది. ఈ పలుకుండగానమ్మా మనం బెల్లం వేస్తే ఇంకా బిగిసిపోద్దమ్మా. అన్నం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఈ మెతుకు మెత్తగా ఉడికాకమ్మా బాగాను అప్పుడు బెల్లం వేసుకోవాలి. లేకపోతే ఇది ఇంకా బిగిసిపోద్ది అనమాట పలుకుంటేనే. ఏమ్మా అలా చేసుకోండి. ఇదిగమ్మా మెత్తగా ఉడికిపోయింది. ఏమ్మా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సగ్గుబియ్యం ఇందులో కలిపేస్తానమ్మా. ఇవి సగ్గుబియ్యం శుభ్రంగా ఉడికిపోయినాయి కదమ్మా. ఇవి ఇందులో వేసేస్తానమ్మా. ఉన్నామా సగ్గుబియ్యం ఇవి. అమ్మా మనం బెల్లం వేసుకున్నప్పుడమ్మా ఇంకా గ్యాసు కట్టేసుకుని వేసుకుంటే కనుకమ్మా మనకు పాలు అస్సలు ఇరగవు. లేకపోతే ఇలా వేసేసి తిప్పేసేస్తే అమ్మా పాలు ఇరిగిపోయి మనకి పరమాన్నం అందంగా ఉండదు. అది చూసమ్మా సగ్గు యాలకుల పొడిని దింపాక వేస్తానమ్మా. అప్పుడు యాలకుల పొడిని దింపేసాక యాలకుల పొడి వేసుకుందాం. ఏమ్మా ఇదిగో ఇవమ్మ పాలు చెట్టు. ఇక పాలు చెట్టాను కదమ్మా, ఈ పాలు పోసేస్తున్నాను ఇప్పుడేమ్మా. ఇగో
అది మనకి ఇది గట్టి పడదన్న బేగని ఇలా పోసుకుంటే గట్టి పడకుండా మనకి బాగుంటుంది అనమాట. ఇలా పలసగా ఉండి ఇప్పుడు ఈ బెల్లం వేసామనుకోమ్మా ఇంకా పలసన వస్తుంది. అందుకు ఒక్క నిమిషం ఇలాగ తిప్పేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం పంచదార వేసుకున్నాం. మీకు పంచదార ఎక్కడైతే ఫుల్గా బెల్లం వేసేసుకోండి అమ్మ. అది ఇది కూడా 2 కప్పులును ఏమ్మా. ఇలా వేసుకుంటే అమ్మ మనం లేట్గా తిన్నా కానీ గట్టి పడదాం, పలసగా ఉంటుంది అనమాట. తినడానికి కూడా బాగుంటుంది. ఇదిగమ్మా అన్నం మెతుకు శుభ్రంగా ఉడికిపోయింది అందంగా. ఇగో సగ్గుబియ్యం అమ్మ. మనం సగ్గుబియ్యం వేసుకుంటే ఇది ఇలా జిగురు వచ్చమ్మా. ఇదిగో ఇప్పుడు కట్టేసమ్మా. నేను బెల్లం పంచదార వేస్తానమ్మా. అందరూ పాకం గట్టా పెట్టిపోతున్నారు, నేనైతే కనుక ఇలాగే పోతానమ్మా. ఇలా పోసింది బాగుంటుంది. నేను ఇక చూపిస్తాను. ఇప్పుడు మీకు కట్టేస్తున్నానమ్మా. కట్టేస్తున్నాను కదా స్టవ్. అది ఇదిగో కట్టేసాను. ఇదిగో బెల్లం కప్పు బెల్లం వేసేస్తున్నాను. ఇది ఇలా కరిగమ్మా. మనం పాకం పట్టిన దానికన్నా ఇలాగా నేను ఇలాగే వేస్తాను. మీకు ఇష్టమైతే మీరు కూడా కరగబెట్టుకుని పోసుకోండి, ఇలా కూడా వేసుకోండి అమ్మా. అయితే మీకు ఇష్టమైతే కొంతమంది పంచదార కూడా తినరు కదా, 2 కప్పులు బెల్లం వేసేసుకోండి. లేదా అది సగం ఇది సగం అయినా బాగుంటుంది అనమాట. నేను అది సగం ఇది సగం వేస్తున్నాను ఏమ్మా. తీపి అది బాగుంటుంది. మనం ఎంతసేపు తిన్నా కానమ్మా ఇలా ఇంచక్క పలసగాను గట్టి పడదు, ఇంకా పడకుండా బాగుంటుంది అనమాట. ఇలాగ ఏమ్మా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి. ఇదిగో యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను. కొంచెం సెట్ వేసుకోండి. తీపి చాలకపోతే కలుపుకోండి ఏమ్మా. పరమాన్నంలో తీపి ఉంటేనే బాగుంటుంది. అయితే కొంతమంది తీపి ఎక్కువ తినరు కదా, అందుకంటున్నాను ఏమ్మా. ఇదిగమ్మ యాలకుల పొడి వేసాను. మీరు ఎంత టైం తిన్నా సరే మామూలుగా అసలు చిక్కబడదు. ఇలా పలసగా మనం తినడానికి బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఏమ్మా. అది ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగమ్మ బెల్లం కరిగిపోయింది, పంచదార కరిగిపోయింది. మనం పాకాల గట్ట పెట్టి పొయ్యక్కలొద్దమ్మా. ఇలాగ వేసుకుంటే ఇలా బాగుంటుంది అనమాట. సగ్గుబియ్యం వేసి పాలలో మాత్రం ఉడకబెట్టకండి అమ్మ. ఎప్పుడైనా సరే పాలు ఇరిగిపోతున్నాయి, బెల్లం పాలు ఇరిగిపోతున్నాయి ఏంటో. ఇదిగమ్మ బెల్లం పరమాన్నం రెడీ ఏమ్మా. ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.